విక్కీ అండ్ ఫాసాయ్ పెళ్లి చేసుకున్నారని తెలిసి అంకుల్కి చాలా కోపం వస్తుంది. విక్కీని బాగా తిడుతూ ఉంటాడు, కొట్టడానికి కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయన్ని కామ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఫాసాయ్ అంకుల్తో విక్కీ చాలా మంచోడు, చాలా హ్యాండ్సమ్గా కూడా ఉంటాడు, పైగా పోలీస్ జాబ్ చేస్తున్నాడు, అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, మనకు అసలు ఇలాంటి మంచి అబ్బాయి దొరుకుతాడా అని చెప్పి ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆంటీ అండ్ మాయ కూడా అంకుల్కి నచ్చి చెప్తారు. దాంతో అంకుల్ కూడా సరే అంటాడు. కానీ మీరు నాతో ఒక మాట చెప్పాలి కదా, ముందే నాతో చెప్పుంటే నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని కదా అని అంటాడు. అప్పుడు ఫాసాయ్ ఎందుకు అనవసరమైన ఖర్చు అని చెప్పి మేమే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్తుంది. తర్వాత విక్కీ అంకుల్తో రేపు ఎలాగో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను కదా, సో ఫాసాయ్ని కూడా రేపే నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. విక్కీ మామ్కి కాల్ చేసి నేను రేపు ఇంటికి వచ్చేస్తాను, నాకు కొంచెం రావడానికి లేట్ అవ్వచ్చు, నేను వచ్చేటప్పుడు ఫాసాయ్ని కూడా నాతో పాటు తీసుకొస్తున్నాను, డాడీని ఎలా అయినా నువ్వే ఒప్పించాలి అని చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా సరే అంటుంది. తర్వాత మామ్ డాడ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ డాడ్ అస్సలు ఒప్పుకోడు. ఒక పల్లెటూరు అమ్మాయి నాకు కోడలుగా రావడం ఏంటి, అయినా విక్కీ నేను చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయిని కోడలుగా నేను అసలు ఎప్పటికీ ఒప్పుకోను అని అంటాడు. మామ్ డాడ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఈ మాటలన్నీ బయట నుంచి పెద్దొదిన వింటుంది. తర్వాత పెద్దొదిన పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి, అయినా ఒక పల్లెటూరు అమ్మాయికి నాతో సమానంగా ఇంట్లో హక్కు ఉండడం ఏంటి, నేను అసలు ఒప్పుకోను, ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా నేను అసలు యాక్సెప్ట్ చేయను అని చెప్తుంది. ఇంట్లో అందరూ కూడా విక్కీ పెళ్లి చేసుకున్నాడనే దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. డాడీ వాళ్ళ సెక్రటరీతో విక్కీ ఆ అమ్మాయిని తీసుకుని డైరెక్ట్గా ఇంటికి రావడం ఏంటి, ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా నేను అసలు ఎప్పటికీ ఒప్పుకోను, ఫస్ట్ ఇంటికైతే రాని వాళ్ళని, తర్వాత ఆ అమ్మాయికి నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటాడు. పెద్దదిన చిన్నదిన్ని పక్కకి తీసుకొచ్చి విక్కీ వాళ్ళ వైఫ్ని తీసుకుని వాళ్ళు వస్తున్నాడంట, మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను, నాకు నీ హెల్ప్ కావాలి అని అంటుంది. అప్పుడు చిన్నదిన చాలా ఎక్సైట్ అవుతుంది. ఇవాళే వస్తున్నారా, సరే అయితే నేను నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను, విక్కీ అండ్ వాళ్ళ వైఫ్ ఇక్కడికి రాగానే చూసి సర్ప్రైజ్ అయిపోవాలి అని అంటుంది. దాంతో పెద్దదినికి బాగా కోపం వస్తుంది. వాళ్ళ ఇంటికి వస్తున్నారని చెప్పి వాళ్ళకి సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని చెప్పి నేను నిన్ను హెల్ప్ అడగలేదు, రేపు ఎప్పుడైనా మన ముగ్గురం కలిసి బయటకు వెళ్ళామనుకో, అప్పుడు ఆ అమ్మాయి స్టాండర్డ్ లో కాబట్టి మనల్ని కూడా జనం అందరూ అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు, మనల్ని కూడా బాగా చీప్గా చూడడం స్టార్ట్ చేస్తారు, మన స్టాండర్డ్ పడిపోతుంది అని చెప్తుంది. దాంతో చిన్నదిని కూడా భయపడుతుంది. నేను అలా ఎప్పటికీ జరగనివ్వను, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని అంటుంది. విక్కీ రెడీ అయ్యి ఫాసాయ్ని మై వైఫ్ తొందరగా రా, మై వైఫ్ అని బయట నుంచి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఫాసాయ్ అక్కడికి వచ్చి నన్ను నార్మల్గా పేరు పెట్టి పిలవచ్చు కదా, మై వైఫ్ అని ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆంటీ అండ్ అంకుల్ కూడా వస్తారు. ఫాసాయ్ వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతారు. తర్వాత అంకుల్ విక్కీతో నా కూతురు కంట్లోంచి ఒక్క చుక్క కన్నీళ్ళు వచ్చినా సరే వెంటనే నిన్ను చంపేస్తాను అని అంటాడు. విక్కీ ఫాసాయ్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మాయ కూడా లగేజ్ తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఫాసాయ్ వాళ్ళతో నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటాడు. యాక్చువల్లీ మాయ ఆంటీ అంకుల్ వాళ్ళ సొంత కొడుకు కాదు, తన్నే అడాప్ట్ చేసుకుని ఉండుంటారు. మాయ వాళ్ళ పేరెంట్స్ బ్యాంకాక్లో ఉంటారు, సో వాళ్ళని వెతకడం కోసం అని చెప్పి మాయ వాళ్ళతో పాటు వస్తాను అని అంటాడు. అప్పుడు ఫాసాయ్ విక్కీ వాళ్ళ ఇంటికి నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, నాకు ఒకసారి అక్కడ అంతా సెట్ అయ్యాక అప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, అప్పుడు మన అందరం కలిసి వెళ్ళి మీ పేరెంట్స్ని వెతుకుదాం అని అంటుంది. మాయ కూడా సరే అంటాడు. వెళ్లే ముందు అంకుల్ ఫాసాయ్తో నీకు అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించినా వెంటనే ఇక్కడికి వచ్చేయని చెప్తాడు. ఫాసాయ్ సరే అంటుంది. డాడ్ ఫాసాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పెద్దదిన చిన్నదిన వస్తారు. పెద్దదిన డాడ్తో మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు, మేము ఏదోటి చేసి అమ్మాయి ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాము, తర్వాత మీకు నచ్చిన అమ్మాయితోనే మీరు విక్కీకి పెళ్లి చేద్దరు కానీ మన ఇంటి పరువు కోసం మేము ఏమైనా చేస్తాము అని అంటారు. దాంతో డాడ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విక్కీ ఫాసాయ్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అంత పెద్ద ఇల్లు చూసి ఫాసాయ్ షాక్ అవుతుంది. మెయిడ్స్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు విక్కీ మెయిడ్స్ని ఫాసాయ్కి పరిచయం చేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. విక్కీ ఫాసాయ్ని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళందరికీ ఫాసాయ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఫాసాయ్ డ్రెస్సింగ్ చూసి అంకుల్ విక్కీకి ఇంకెక్కడ ఎవరు దొరకనట్టు ఇలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. డాడ్ కావాలని ఫాసాయ్ని తక్కువ చేసి చూపించడం కోసం అని చెప్పి వెస్ట్రన్ ఫుడ్ తెప్పిస్తాడు. విక్కీ అండ్ ఫాసాయ్ని కూడా వాళ్ళతో పాటు డిన్నర్ చేయడానికి రమ్మంటాడు. ఫాసాయ్కి ఆ డిషెస్ చూపించి నీకు వీటి పేర్లన్నా తెలుసా అని అడుగుతాడు. ఫాసాయ్ తెలీదు అని చెప్తుంది. దాంతో అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. తర్వాత డాడ్ ఫాసాయ్కి ఎలా తినాలో నేను చూపిస్తాను, నన్ను చూసి ఫాలో అవ్వు అని చెప్పి తింటూ ఉంటాడు. ఫాసాయ్ కూడా డాడ్ని ఫాలో చేస్తూ ఉంటుంది. ఫాసాయ్ సాస్ గట్టిగా తీయడంతో ఆ సాస్ వెళ్ళి డాడ్ ఫేస్ మీద పడుతుంది. దాంతో డాడ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మిగిలిన అందరూ కూడా చాలా టెన్షన్ అవుతారు. అప్పుడు మామ వచ్చి డాడ్ ఫేస్ క్లీన్ చేస్తుంది. తర్వాత ఫాసాయ్ చేత్తోనే తినడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి డాడ్కి చాలా కోపం వస్తుంది. నీకు మినిమం మేనర్స్ కూడా లేదా అని తిడుతూ ఉంటాడు. కానీ ఫాసాయ్ కూడా అస్సలు తగ్గదు, మాటకు మాట తిరిగి సమాధానం చెప్తూ ఉంటుంది. కానీ ఫాసాయ్ చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కాదు. ఫాసాయ్ మాట్లాడేటప్పుడు కూడా తన నార్మల్ పల్లెటూరు లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో డాడీకి ఫాసాయ్ ఏం చెప్తుందో అస్సలు అర్థం కాదు. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసే మెయిడ్ ఫాసాయ్ ఏం చెప్తోందో డాడీ వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటుంది. డాడీకి బాగా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
కానీ ఈ తమాషా అంతా చూసి విక్కీకి మాత్రం పిచ్చ హ్యాపీగా అనిపిస్తుంది. డాడ్ ఫాసాయి మీద చాలా కోపంగా ఉంటాడు. మామ్ తన్ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫాసాయికి ఇదే ఫస్ట్ డే కదా, తను ఇప్పుడే వచ్చింది కదా, తనకి ఇక్కడ పద్ధతులన్నీ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వచ్చుకోండి అని చెప్తూ ఉంటుంది. కానీ డాడ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఆ పల్లెటూరు పిల్లని నేను ఎప్పటికీ కూడా నా కోడలుగా అస్సలు అంగీకరించను అని చెప్పి తను తిడుతూ ఉంటాడు. అన్నయ్యలు అండ్ వదినలు అందరూ కూడా కిచెన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. పెద్దదిన వాళ్ళందరితోని ఫాసాయికి అస్సలు పద్ధతులు తెలియదు, తనకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు, ఎందుకంటే తను ఒక పల్లెటూరు నుంచి వచ్చింది కదా, తనకి ఏం తెలియదు అని చెప్పి తిడుతూ ఉంటుంది. తర్వాత చిన్నదిని కూడా సైజ్ చేస్తుంది. దాంతో చిన్నదిని కూడా స్టార్ట్ చేస్తుంది ఫాసాయిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ దేవ్ మాత్రం ఫాసాయి సైడ్ తీసుకుని మాట్లాడతాడు. దాంతో పెద్దన్నయ్యకి చాలా కోపం వస్తుంది. నువ్వెందుకు తన సైడ్ తీసుకుంటున్నావు అని అంటాడు. అప్పుడు దేవ్ నేను ఎవరి సైడు తీసుకోవట్లేదు, నేను విక్కీ సైడు మాట్లాడను, అలా అని డాడ్ సైడ్ కూడా మాట్లాడను, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడతాను అని అంటాడు. దాంతో పెద్దన్నయ్యకి ఇంకా కోపం వస్తుంది. అప్పుడే అక్కడికి మెయిడ్స్ వస్తారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఇస్తారు. తర్వాత పెద్దన్నయ్య రూమ్లో కూడా కోపంగా ఉండడం చూసి పెద్దదిన మంటకి ఇంకా ఆక్సిజన్ యాడ్ చేసినట్టుగా అన్నయ్యని రెచ్చగొడుతూ ఉంటుంది. డాడీకే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా నీకంటే కూడా విక్కీ అంటేనే బాగా ఇష్టం, తను ఇంట్లో ఏ పని చేయకపోయినా సరే అందరూ తనకే సపోర్ట్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇంత కష్టపడి పని చేసినా సరే ఎవరూ నిన్ను సపోర్ట్ చేయరు, నీ మాటకు కూడా ఇంట్లో వాల్యూ ఉండదు, కానీ నేను మాత్రం ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను, నేను నీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే చేస్తాను అని చెప్తుంది. అంకుల్ ఒంటరిగా కూర్చుని ఫాసాయి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆంటీ అండ్ మాయ కూడా వస్తారు. అంకుల్ని చూసి ఏడుస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు అంకుల్ అలాంటిదేం లేదు, కంట్లో దోమ ఏదో పడినట్టుంది అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆంటీ అండ్ మాయ కూడా ఫాసాయి గురించి ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ అవుతారు. అప్పుడు ఆంటీ మాయతో రేపు నీ పేరెంట్స్ దొరికాక నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు కదా అని అంటుంది. అప్పుడు మాయ అలాంటిదేం లేదు, నాకు మా పేరెంట్స్ దొరకగానే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ఆంటీ మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం కదా, ఈ ఊరు వదిలిపెట్టి రాలేము, మీకు ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు మీరు మమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోదురు అని అంటుంది. నిషా వాళ్ళ పబ్బులోనే ఫుల్గా తాగేసి ఇష్టం వచ్చినట్టు ఆ మత్తులో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న వస్తాడు. నిషాని చూసి దీని వాళ్ళకొని చూస్తూ ఉంటే ఇది ఎప్పుడోకప్పుడు నా కొంప ముంచేలాగే ఉంది, నా ప్లాన్స్ అన్నీ కూడా నాశనం చేసేసేలా ఉంది అని అనుకుంటాడు. విక్కీ ఫాసాయికి వాళ్ళ రూమ్ చూపిస్తాడు. తర్వాత ఫాసాయి విక్కీతో ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అని అంటుంది. అప్పుడు విక్కీ ఈ రూమ్ నీది మాత్రమే కాదు నాది కూడా, అయినా మన ఇద్దరు ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కదా, మనం వేరే వేరే రూమ్స్లో పడుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా డౌట్ వస్తుంది అని అంటాడు. తర్వాత ఫాసాయితో నువ్వు ఎందుకు భయపడుతున్నావో నాకు అర్థమైందిలే, అయినా నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నువ్వు నా టైప్ కాదు అని చెప్పి, సో టెన్షన్ పడకు అని చెప్తాడు. కానీ కావాలని ఫాసాయిని టీస్ చేస్తూ ఉంటాడు.